ఒక్క చెప్పండి ఒక్క చెప్పండి. ఇంకా రాడుతానమ్మా అతను ఎక్కడమ్మా ఆ పళ్ళు చూపించమ్మా దగ్గర అంతా రాడుతానమ్మా. ఒక్కడి అతను కొట్టుతా ఉంటే ఇల్లు పోయి అడ్డుకున్నారమ్మా. అమ్మా అతను మీరు ఆన్ అడ్మిట్ చేసాను, ఆన్ అడ్మిట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ చాలా రోజులతో జరుగుతుంది, రాజస్థాన్ జరుగుతుంది. ఫైనల్ గా అది ఫైనల్. ఆ తర్వాత ఇంతవరకు గొడవ లేదు. ఆయన ఏం మాట్లాడారు, వాళ్ళు కూర్చొని పెద్దవాళ్ళతో మాట్లాడించారు. వాళ్ళు ఏమనుకుంటారు అదే తరగతి జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటే అబ్బాయి మళ్ళీ హౌస్ రెనోవేషన్ కి వచ్చాడు. వచ్చే కొద్దికి నిన్న ప్లాన్ చేసి మొత్తం ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి గుంపుగా మీరు చూసారు, సీసీ ఫుటేజ్ చూపించారు కదా. సో వాళ్ళు ప్లాండ్ గా లైట్స్ ఆఫ్ చేసేసి లోపల దూరి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎలా కొట్టారు. ఈ అమ్మాయికి చూసారు కదా ఎంత పెద్ద వాళ్ళకి ఈవినింగ్ డౌన్ బయట కూర్చోమని ఉండాలి. ఎందుకంటే ఇష్యూ ఎంత పెద్దది, ఆల్రెడీ ఆ బాబుని కొట్టిన దాంట్లో భయపడి వచ్చారు. మొత్తం లేడీస్ ఉన్నారు ఇంట్లో. ఈ పెద్ద ఆయన ఏం చేయలేడు కదా. వీళ్ళు ఏదైతే భయపడ్డారో మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని కొట్టి చంపేస్తారు, మేము ఇక్కడ ఉంటామంటే కూడా తరిమేశారు. వెళ్ళారా పొద్దున్న రమ్మన్నారు, వెళ్ళగానే తలలు పగలు కొట్టేశారు. 11 కుట్లు 6-7 కుట్లు అంటే ఈ అమ్మాయి చూసారు కదా. చూపించమ్మా రాడ్స్ ప్లాస్టిక్ పైప్ కాదు, ఐరన్ పైపే. మామూలు కర్రతో కొడితేనే నొప్పి ఎక్కుంటుంది. మామూలు పైప్ అంటే ఎట్లా మెటల్ పైప్. దాంతో కమిలిపోయింది, ఎముకలంతా ఇదైంది. లేకపోతే ప్లాస్టిక్ పైప్ కాదు. చిన్న పైపు, అది పైపు